భయ్యా మీరు చేసే కొన్ని సినిమాల్లో అంటే అన్ని సినిమాల్లోనూ కొన్ని సీన్స్లో కొన్ని సన్నివేశాల్లో లేదా డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఎలివేషన్ సీన్స్లో కానీ తారక్ భయ్య ఎక్కువ కనపడుతూ ఉంటాడు. అది మీరు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతుంటారా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటారా, లేకపోతే కావాలని చేస్తుంటారా? దాని గురించి మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? సార్ చాలామంది కొన్ని యాంగిల్స్లో కనిపిస్తా అన్నారు కానీ సార్ యాక్టింగ్ సిమిలర్గా చేస్తా అని అంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు సిమిలారిటీ ఎప్పుడు లేదు. అది అన్న కూడా అన్న నేను అనుకున్నప్పుడు కూడా యాక్టింగ్ ఎప్పుడు సిమిలర్ లేదు మాది అని మేము అనుకున్నాం. ఎక్కువ మంది అనలేదు, కొందరు ఇంకా పర్స్పెక్టివ్లో చూసి అనుకోవచ్చు కానీ అది వాస్తవం కాదు. యాక్టింగ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది సార్. విశ్వక్ గారు అక్క పొద్దున మిస్ అయ్యారు మీరు. అందుకే వచ్చా యాక్చువల్లీ ఇప్పుడు. అయితే విశ్వక్ సేన్ అన్న అతను ఫిల్టర్స్ లేకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వ్యక్తి. సినిమాలు పక్కన పెట్టేసేయండి, ఒక్కసారి క్వశ్చన్ వినిపిస్తలేదు. సో విశ్వక్ సేన్ అన్న వ్యక్తి సినిమాల్ని పక్కన పెడితే ఫిల్టర్స్ లేకుండా మాట్లాడి సక్సెస్ అయిన హీరో ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే 100% ఫిల్టర్స్ ఉండాలి, అది మీరు చాలా చూసారు. బట్ కొంతమంది మీ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేస్తే విశ్వక్ సేన్ ఒకలా ఉంటారు, ఆన్ చేయకపోతే ఒకలా ఉంటారు, ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి 1 వర్డ్ ఆన్సర్ ఇస్తారు అని వాళ్ళు చాలామంది ఇరిటేట్ అయ్యారు. బట్ బాగా క్లోజెస్ట్ పీపుల్ని అడిగాను నేను, ఎందుకంటే దీనికి వచ్చే ముందు యాంకర్స్తో మాట్లాడాను, అట్ ద సేమ్ టైం క్లోజ్గా ఉండే వాళ్ళతో మాట్లాడితే ఆయన చాలా జెన్యూన్ ఉంటాడు, ఇక్కడ లోపల ఏముంటే అదే మాట్లాడతాడు అంటున్నారు. సో ఫ్యాన్స్కి కూడా యాటిట్యూడా లేకపోతే నిజంగా అతను అంతేనా అనేది కూడా ఉంది. 1 వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే విశ్వక్ సేన్ ఎవరు? లేదు 5-6 లైన్స్ కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది ఆప్షన్స్ అండి. ఫస్ట్లీ ఆ 1 వర్డ్ ఆన్సర్స్ ఎప్పుడు వస్తాయంటే ఒక 6th 7th ఇంటర్వ్యూ టైంలో ఎలా అనిపించింది ఇప్పుడు మీకు మెకానిక్ రాకీ చేయడం అన్నప్పుడు బాగా అనిపించింది అంటాం. సో అది 7th 8th ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో చెప్పండి విశ్వక్ సేన్ గారు ఎలా అనిపించింది, మళ్ళీ అదే అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఇంకొక టైంకి యాక్చువల్లీ బాగా అనిపించింది అని చెప్తాం. సో అట్లాంటి టైంలో వస్తుంది అంతే. కానీ మీరు నన్ను ఎంత ఇంట్రెస్టింగ్ అడిగితే నేను అంత ఎలాబరేట్ చేసి చెప్తా ఆన్సర్ అంతే. సో అంటే యాటిట్యూడ్ లేదనుకోవచ్చా అసలు ఏంటి? గుడ్ యాటిట్యూడ్లో గుడ్ యాటిట్యూడ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుందండి. మీ ఇంకా అది నేను నా గురించి అయితే డబ్బా కొట్టుకోలేను. వాట్ ఎవర్ పీపుల్ టేక్ ఐ థింక్ తెలుసు అనుకుంటా అది చెప్పుకోవడం కంటే. ఎస్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కెరియర్ బిగినింగ్ నుంచి నేను చూస్తున్నాను, స్టార్టింగ్లో అగ్రెసివ్గా ఉండేవాడు. అవును. అది ఇప్పుడు ఆ అగ్రెసివ్నెస్ తగ్గింది బాగా, అది మెచ్యూరిటీ వల్ల వచ్చిందా? అంతే సార్. అదొకటి. నెక్స్ట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ప్రతిసారి మనం ఏం మాట్లాడతాము అన్నారు. అంటే ఈ సినిమా ద్వారా కాస్త తగ్గి నెగ్గాలనుకుంటున్నావా? అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ లాగా ఏంటి? డెఫినెట్లీ వయసు కూడా వచ్చింది కదా సార్. అప్పుడు 22, అప్పుడు 23, ఇప్పుడు 29. అప్పుడు అట్లనే ఉండాలి, ఇప్పుడు ఇట్లనే ఉండాలనుకుంటా నాకు తెలిసి. అప్పుడు అట్లుంటే ఏంద్రా అట్లా ఏజ్ అయిపోయినట్టు చేస్తామంటారు. ఇప్పుడేమో ఏజ్ వచ్చింది బుద్ధి లేదా అంటారు. సో అప్పుడులాగా ఇప్పుడు ప్రవర్తియొద్దు, ఇప్పుడులాగా అప్పుడు ప్రవర్తియొద్దు. ఐ థింక్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఆ ఏ సంవత్సరానికి ఆ ఏజ్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను అంతే. శ్రద్ధ గారు, యా హాయ్ శ్రద్ధ గారు, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో నా క్వశ్చన్ స్ట్రైట్ ఒకటే, అంటే ఇందాక అంతకు ముందు కూడా విశ్వక్ గారు చెప్పినప్పుడు నేను గతంలో ఒకసారి అడిగాను శ్రద్ధ గారిని, షీ రిజెక్టెడ్. నేను వెళ్ళినప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఎలా అనిపించింది, ఈ కిక్ ఎలా ఉందంటే 2 రోజులు కిక్ అనిపించిందని పొద్దున చెప్పారు. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ? అప్పుడు రిజెక్ట్ చేశారు ఫలక్నామా దాస్ స్టోరీ తోటి, అండ్ అగైన్ యు ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ విత్ విశ్వక్. ఎలా అనిపించింది అసలు, గుర్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఈ పలానా పర్సన్ వచ్చి స్టోరీ చెప్పారన్న విషయం అన్న గుర్తుందా? ఆఫ్ కోర్స్ గుర్తుంది, ఎందుకంటే వీళ్ళ పేరు విశ్వక్ సేన్ ఇస్ హార్డ్ టు ఫర్గెట్. ఎస్, ఓకే, అండ్ హిస్ పర్సనాలిటీ ఈజ్ హార్డ్ టు ఫర్గెట్. ఈవెన్ అప్పుడు 2017 అనుకున్నా చాలా కాన్ఫిడెంట్గా ఒక లైక్ దిస్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ స్క్రిప్ట్, నాకు ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్, అలా ఒక యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్, యా లైక్ ఇట్స్ యా అలా హీ హ్యాడ్ కమ్ అండ్ ఐ వాస్ రియలీ ఇంప్రెస్డ్ బై ఆల్ ఆఫ్ ఇట్. కానీ నాకు రీమేక్స్ చేసినప్పుడు నాకు కొంచెం భయం, బికాజ్ అంగమాలి డైరీస్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఐ రియలీ లవ్డ్, అండ్ అది మంచిగా తీస్తారా లేదా, అండ్ యూజువల్గా రీమేక్స్ చేసినప్పుడు నాకు నేను ఎలా లైక్ ఇంప్రొవైజ్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ని, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ బిన్ డన్, ఇట్స్ ఆల్రెడీ బిన్ లవ్డ్, సో వాట్ డిఫరెంట్ కెన్ ఐ డూ?
అండ్ యాక్చువల్లీ ఫలక్నామా దాస్ తర్వాత ఇంకో 2 సారి ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మే నో ద సినిమాస్ ఏంటి ఆ నో ఐ వోంట్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, తెలుసు కదా నీకు. విశ్వక్ And విశ్వక్ గారు, దేవ్ ఒక నిమిషం, క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. బట్ at the back of my mind I always knew because I realized he made that impression on me and I wanted to work with him. అది అయింది. సో యాక్చువల్లీ శ్రద్ధ గారు ఒక క్యారెక్టర్ చెయ్యాలి అంటే షీఈ్ వెరీ చూజీ అంటిల్ అన్లెస్ తన పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటే కానీ సెలెక్ట్ చేసుకోదు అని చెప్పారు. మరి మెకానిక్ రాకీలో మీరు సెలెక్ట్ చేసుకున్నారంటేనే మీ పాత్రకి చాలా వెయిటేజ్ ఉందని చెప్పి అర్థమైపోయింది. ఖచ్చితంగా. సో వన్ వర్డ్లో ఇఫ్ యూ వాంట్ టు టెల్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఐ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ మాయా. మామూలుగా మేము సినిమా చేసినప్పుడు అంటే జెర్సీలో చూస్తే చాలా ఎమోషనల్, చాలా లైక్ ఎమోషనలీ చార్జ్ రోల్. బట్ ఈ సినిమాలో బికాజ్ ఇట్స్ అ రొమాంటిక్ కామెడీ ఐ గాట్ అ డిఫరెంట్ లైక్ పర్ఫార్మెన్స్ టు గివ్ విచ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్. అంతే, బాగుందిగా. థ్యాంక్ యూ. విశ్వక్ గారు హియర్. ఒక నిమిషం, 2 క్వశ్చన్స్. చెప్పు. ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ప్రొఫెషనల్గా క్వశ్చన్ అడగదలుచుకోవటం లేదు, అన్ప్రొఫెషనల్గా అడుగుతా. అంటే మీరు ఎలా ఫిల్టర్ లేకుండా ఉంటారో నేను అలాగే ఫిల్టర్ లేకుండా అడుగుతా. సో క్వశ్చన్ ఏంటంటే చూసి అడుగు, లైవ్ ఇది. ఓకే, నో ప్రాబ్లం. అంటే మనం క్వశ్చన్ ఇప్పుడు కరెంట్లీ ఈ మంత్ అబ్బాయిలకి చాలా క్లిష్టమైన మంత్. నో నట్ నవంబర్ నడుస్తుంది. ఆ దానికి మెకానిక్ రాకీ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ జరిగే ఛాన్స్ ఉందా? అండ్ కుర్రోళ్ళకి యూత్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఫస్ట్ వన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి ప్రతి మనిషిలో యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ మంచిదా చెడ్డదా అనే టైంలో మీరు తీసే సినిమాలు చూసి చాలామంది ఓకే నాకు ఈ యాటిట్యూడ్ ఉండొచ్చు అని కొందరు అనుకుంటారు. సో దానికి మీరు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఫస్ట్ నో నట్ నవంబర్ అన్నాం, ఇక్కడ అందరు నట్లు తిరుగుతున్నాయి, అసలు ఇది ఏందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతదేశంలో కొన్ని తెలియని విషయాలను తెలుసుకునే పరిస్థితి వచ్చింది. సో దాంట్లో నువ్వు ఈరోజు అందరికీ నో నట్ నవంబర్ అందరు ఫోన్లు తీసి గూగుల్లో కొట్టుకునేటట్టు ఒక పరిస్థితి తీసుకొచ్చి అందరిని ఓపెన్ మైండెడ్, బేసికల్లీ అందరు ఓపెన్ మైండెడ్ అయిపోవాలి అని ఆ నో నట్ నవంబర్ అనే విషయం ఏంది అని ఇప్పుడు అందరు గూగుల్ చేసేలా చేసినందుకు డబ్బులు కొట్టాడు కానీ విశ్వక్ సేన్ గారు